నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాత భవనాలు, అపార్ట్మెంట్ సముదాయాల్లో ప్రహారీలు కూలిపోతున్నాయి. స్లాపుల పెచ్చులు ఊడుతున్నాయి. భవన సముదాయం చుట్టూ పైపుల మధ్యలో రావి, మర్రి చెట్టు పెరగడం, గోడలన్నీ నాచుతో పరుచుకోవడం, బీటలు వాడడం వంటి అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా 30 ఏళ్లకు పైబడిన అపార్ట్మెంట్లలో ఈ సమస్యలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. 5 ఏళ్లకోసారి నిర్వహణ చేసుకుంటేనే ఆ సముదాయం నందనవనంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ నిర్వహణ పద్ధతులపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. నగరంలో 1975, 1980 నుంచి అపార్ట్మెంట్ల సంస్కృతి మొదలైంది. దేశంలోని పలు నిర్మాణ సంస్థలు, మొబైల్ యాప్లు, బిల్డింగ్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ HUD, అమెరికన్ హౌసింగ్ సర్వే, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హోమ్ బిల్డర్స్ వంటి సంస్థల సర్వేలో 30-40 ఏళ్ల నాటి అపార్ట్మెంట్లలోని పరిస్థితులు, ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. ముఖ్యంగా ఇంటి విద్యుత్ వైరింగ్ విషయంలో ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోని అల్యూమినియం, ఇతరత్రా వైరింగ్లను పూర్తిగా తొలగించాలి. రోజురోజు సరికొత్త సాంకేతికతతో ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. అపార్ట్మెంట్ మొత్తానికి నూతన విద్యుత్ వైరింగ్ వ్యవస్థను, ప్యానెల్ బోర్డులను మార్చుకోవాలి. ఈ ప్రక్రియను ప్రతి 10 నుంచి 15 ఏళ్లకోసారి పునరావృతం చేస్తే ఇళ్లలో విద్యుదాఘాతం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే భవన లీకేజీలను గుర్తించి రిపేర్ చేయించుకోవాలి. ఓ అధ్యయనం ప్రకారం 20 ఏళ్లకు మించిన 35 నుంచి 60% అపార్ట్మెంట్లలో లీకేజీలు సాధారణం. పైకప్పు పైవాలు సరిగా లేకపోవడం, లీకేజీలు సరిచేయకుండా మిద్దెపై తోటలు పెంచడం, ట్యాంకులకు సున్నం వేయకపోవడం, గోడలపై పగుళ్లు వంటి సమస్యలతో స్లాబులు, గోడల్లో నీటి లీకేజీలు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా నగరంలో లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ దాదాపు పాతకాలానివే. రోడ్డుపై ప్రవహించే వరద సెల్లార్లోకొస్తున్నట్లయితే లిఫ్ట్, ప్యానెల్ బోర్డులు, నీటి మోటార్కు ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరి. కీటకాలు కొత్త అపార్ట్మెంట్లతో పోలిస్తే బొద్దింకలు, పురుగులు, చెదలు వంటి సమస్యలు పాత అపార్ట్మెంట్లలో రెండింతలు అధికంగా ఉంటాయి. పాతకాలం అపార్ట్మెంట్లలో బంకమట్టి, సిమెంట్ పైపులతో మురుగునీటి వ్యవస్థలున్నాయి. వాటి జీవితకాలం 20 నుంచి 30 ఏళ్లు. అంతకు మించితే పైపుల్లోని వ్యర్థాలు క్రమంగా మురుగు ప్రవాహానికి అడ్డుపడతాయి. తాగునీటి పైపు లైన్లలోనూ అదే పరిస్థితి. ప్రతి 20 ఏళ్లకోసారి పైపు లైన్ పూర్తిగా మార్చుకోవాలి. 15 ఏళ్లలోపు వయసున్న భవనాల నిర్వహణతో పోలిస్తే 20 నుంచి 30 ఏళ్ల వయసున్న అపార్ట్మెంట్ల నిర్వహణ వ్యయం 30% వరకు అదనంగా ఉంటుంది. పాత, కొత్త అనే తేడా లేకుండా అన్ని అపార్ట్మెంట్లకు క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేస్తే 70 నుంచి 100 ఏళ్ల పాటు అపార్ట్మెంట్లు బలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక ఇంజనీరు డిజైన్ చేసే బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవి 60 నుంచి మ్యాక్సిమం 80 సంవత్సరాల లైఫ్కి డిజైన్ చేస్తారు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి బిల్డింగ్కి దానికి ఎంతో కొంత మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బిల్డింగ్లో ఉండాలంటే అది రెసిడెన్షియల్ బిల్డింగ్ కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏ రకమైన బిల్డింగ్ అయినా కావచ్చు. కొన్ని బిల్డింగ్స్కి ఏమైపోతుందంటే టైల్స్ పోతాయి, ఫ్లోర్స్ పోతాయి. కొన్ని బిల్డింగ్స్కి ఎలక్ట్రిఫికేషన్ చేసి కండ్యూట్ చేస్తామో వాటికి కొంత లైఫ్ ఉంటుంది. బిల్డింగ్ మొత్తం లైఫ్ 80 సంవత్సరాలు ఉన్నప్పటికీ బిల్డింగ్లో ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. అందులో కాలమ్స్ ఉంటాయి, బిల్డింగ్స్లో బీమ్స్ ఉంటాయి, బిల్డింగ్స్లో కలప ఉంటుంది. అంటే డోర్స్, విండోస్ కావచ్చు, తర్వాత టైల్స్ కావచ్చు, తర్వాత బాత్రూమ్స్ కావచ్చు, లేదంటే రూఫ్ కావచ్చు. ఇలాగా బిల్డింగ్లో ఐటమ్స్ ఉంటాయి. దాంతోపాటు మెయింటెనెన్స్ ఐటమ్స్ అంటే సర్వీస్ ఐటమ్స్. సర్వీస్ ఐటమ్స్ అంటే మీకు లిఫ్ట్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు, అంటే మీకు సర్క్యూట్ బ్రేకర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ కావచ్చు, జనరేటర్ కావచ్చు. అంటే మనకి ఏదైతే సర్వీస్ ఐటమ్స్ ఉన్నాయో ఈ సర్వీస్ ఐటమ్స్ను కూడా మనము వాటి నిర్ణీత కాల వ్యవధిలో వాటిని రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కాలంలో టెక్నాలజీ మారుతుంది. మనం ఏ వస్తువు తీసుకున్నా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు పాత వస్తువులు పనిచేయటం లేదు. సో వాటికి అనుగుణంగా మనము మారాల్సి ఉంటుంది. అంటే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ వైరింగ్ ఏంటంటే మనం కాంక్రీట్లో కావచ్చు, లేకుంటే బ్రిక్లో కావచ్చు, స్లాబ్లో కావచ్చు. స్లాబ్లో కాంక్రీట్ ఉంటుంది. ఇందులో మనం కండ్యూట్స్ వేస్తాం, అంటే పైప్స్ వేస్తాం. ఆ పైప్స్లో వైర్స్ లాగుతాం. ఈ వైర్స్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి, అంటే కింద సెల్లార్లో మనము సర్క్యూట్ బ్రేకర్స్ పెడతాము, డిస్ట్రిబ్యూషన్ బోర్డు పెడతాము. ఈ వైరింగ్కి వయసు ఉంటుంది ఒక 15 నుంచి 20 సంవత్సరాలు మ్యాక్సిమం. ఏ కరెంటు వైర్ అయినా కూడా అందులో ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తున్నప్పుడు అందులో హీట్ జనరేట్ అవుతుంది. ఈ హీట్ వల్ల అంటే వాడుతున్నప్పుడు హీటు మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాత కూల్ అయిపోతుంది. ఈ కంటిన్యూస్ హీటింగ్, కూలింగ్ ఈ మెకానిజంతో ఏమైతుందంటే
ఆ పైనున్న ఇన్సులేషన్ అనేది దెబ్బతిని వెళ్ళిపోతుంది. వైరింగ్ను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బిల్డింగ్లో మెయిన్గా వచ్చేది వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లమ్స్. అంటే కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఒకటి క్వాలిటీ ప్రమాణాలను పాటించకపోవడం, తర్వాత ఇంకోటి ఏంటంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ కానీ అంటే ఐఎస్ కోడ్స్ కానీ కోడ్స్ను చక్కగా ఫాలో చేయకుండా, అంటే వాడిన మెటీరియల్ కరెక్టే, తర్వాత వాడిన అన్ని కరెక్టే, కానీ అది ఏ లొకేషన్లో ఇన్స్టాల్ చేయాలనో ఆ లొకేషన్లో చేయకపోవడం కూడా చాలా ప్రమాదాలకు కారణమవుతుండేది. తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కూడా దాని ద్వారా వస్తాయి. అపార్ట్మెంట్స్లలో లిఫ్ట్ అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. ఎవరు కూడా మెట్లెక్కి పోవట్లేదు. 3 floors నుంచి మనం లిఫ్ట్ పెట్టుకుంటున్నాం. ఈ లిఫ్ట్లో ఏదైతే సెల్లార్లోకి మీకు లిఫ్ట్ వెళ్ళినప్పుడు ఆ సెల్లార్లోకి వాటర్ వచ్చినప్పుడు మీరు ఆ లిఫ్ట్ వాడలేరు, లేదంటే ఒక ఫ్లోర్ ఆపేసి రెండో ఫ్లోర్ నుంచి వాడుతున్నారు. సో అక్కడ కూడా మీకు లిఫ్ట్లలో షాక్స్ రావడం, లిఫ్ట్లలో షార్ట్ సర్క్యూట్ రావడం, మధ్యలోనే లిఫ్ట్ ఆగిపోవడం, అది చాలా డేంజర్. సో అది కూడా మనం ఇప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంది, సెల్లార్ను వాటర్ ప్రూఫ్ చేసుకోవడం, రూఫ్ వాటర్ ప్రూఫింగ్ ఒకటి, తర్వాత కింద సెల్లార్ వాటర్ ప్రూఫింగ్ ఒకటి. ఒకవేళ మీ బిల్డింగ్ సెల్లార్ కనుక ఉంటే వాటర్ ట్యాంక్ ఎట్లయితే వాటర్ ప్రూఫ్ చేసుకుంటామో అట్లనే సెల్లార్ను కూడా అంతే వాటర్ ప్రూఫ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఈజ్ గుడ్ ఫర్ లైఫ్, బట్ వాటర్ ఈజ్ వెరీ బ్యాడ్ వెన్ ఇట్ ఈస్ లీక్స్. సో రూఫ్ ద్వారా అది అరికట్టడం, ఆ లీకేజ్లను అరెస్ట్ చేసుకొని మొత్తం రూఫ్ను వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ బిల్డింగ్ 10 years వయసు దాటింది, 10 నుంచి 15 years మధ్యలో ఆ 5 సంవత్సరాలలో దాన్ని కంపల్సరిగా వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి ఫస్ట్. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లు నదులుగాను, కాలనీలు చెరువులుగాను మారుతున్నాయి. ఎక్కడ చూసినా పొంగిపొర్లే కాలువలు, కనుచూపు మేర నీరే కనబడుతుంది. 4 నెలల తర్వాత మళ్లీ నీటికి కటకట. అడుగంటే భూగర్భ జలాలు, ఎండిపోయే బోర్లు, చాలని నీళ్లు, ట్యాంకర్ల కోసం పరుగులు, తడిసి మోపిడయ్యే నీటి ఖర్చులు. నగరంలో ఏడాదిలో 6 నెలలు ఇదే పరిస్థితి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎలాంటి ప్రణాళిక లేకుండా చేపట్టే నిర్మాణాలతో పర్యావరణానికి ఎంతో హాని జరుగుతూ వచ్చింది. కాంక్రీట్ జంగల్గా మారుతున్న నగరాలు, సహజ వనరుల వినియోగం నియంత్రణ లేకపోవడంతో భావీతరాలు అవస్థలు పడక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతి సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 20% ఎక్కువ కురిసినా డిసెంబర్లోనే నీటి కొరత ఏర్పడుతుంది. ఈ దుస్థితిని మార్చుకునే అస్త్రం మన చేతుల్లోనే ఉంది అంటున్నారు నిపుణులు. మరి ఈ నేపథ్యంలో వర్షపు నీటిని ఎన్ని రకాలుగా పొదుపు చేసుకోవచ్చు అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. కాంక్రీటు జంగిల్గా మారుతున్న నగరాల్లో నీరు ఇంకే మార్గమే లేదు. వాన నీరంతా మూసిలోకి పరుగులు పెడుతోంది. నీటిని వృధా కాకుండా ఇంటికో ఇంకుడు గుంత నగరంలో నీటి సమస్యకు పరిష్కారం చూపుతుంది. నగరాల్లో 300 గజాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని నిర్మాణాలకు ఇంకుడు గుంత తప్పనిసరి చేసుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి దాంట్లో నిర్మించుకుంటే వర్షపు నీరు భూమిలో ఇంకుతుంది. ప్రస్తుతం రుతుపవనాల కాలం కొనసాగుతోంది. ఈ సమయంలో నిర్మించుకోవడం ద్వారా నీటి సమస్య నుంచి బయటపడటమే కాకుండా వరద ముప్పును తగ్గిస్తుంది. ఇంకుడు గుంతతో భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇంటి ఆవరణలో వర్షపు నీరు ఎక్కువ చేరే స్థలంలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేయాలి. అందుబాటులో ఉన్న స్థలం ఆధారంగా సైజును నిర్ణయించుకోవాలి. దీర్ఘ చతురస్రాకారంలో లేదా చతురస్రాకారంలో తగిన పొడవు వెడల్పుతో గుంత తవ్వాలి. పొడవు వెడల్పు స్థలం లభ్యత మేరకు ఎంపిక చేసుకున్నా లోతు మాత్రం 2 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. కింది భాగంలో సగం వరకు మొదటి లేయర్గా 40 మిల్లీమీటర్ల పరిమాణం ఉండే కంకర, తర్వాత మరో పావు భాగం 20 మిల్లీమీటర్ల కంకర వెయ్యాలి. అనంతరం దానిపై చుట్టూ ఇటుకల గోడ నిర్మించాలి. గోడ లోపల సగభాగాన్ని దొడ్డు ఇసుకతో నింపాలి. మిగిలిన సగభాగాన్ని ఖాళీగా వదిలేయాలి. ఇంటిపై పడిన వాన నీరు నేరుగా గుంతలో చేరేలా పైపు ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పైకప్పుపై కురిసిన వానంతా ఇంకుడు గుంత ద్వారా భూమిలోకి చేరుతుంది. భద్రత, ఇతర సమస్యలు ఉంటాయనుకుంటే పైకప్పుగా రంధ్రాలు ఉన్న సిమెంట్ పలకలు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఒక మనిషి సగటు జీవితంలో ఒక 80% అంటే 70 నుంచి 80% వరకు వాటర్ మీదనే మనం ఆధారపడి ఉంటాం. ఆ వాటర్ అనే సోర్స్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది అంటే, ఒకటి భూమి నుంచి, 2 ఆకాశం నుంచి. అంటే రెయిన్, వర్షం పడ్డప్పుడల్లా కొన్ని వేల లక్షల లీటర్ల వాటర్ని మనం వృధాగా రన్ ఆఫ్లో, అంటే వర్షం పడిపోతుంది రోడ్లపైన ఒక కాలువలాగా పోయేసి ఆ డ్రైనేజ్ సిస్టంలో కలుస్తుంది, ఆ తర్వాత రివర్స్లలో కలుస్తుంది. వాటిని మనం నేరుగా ఉపయోగించుకోవట్లేదు.
ఆ నేరుగా ఉపయోగించుకునే పద్ధతులు కూడా మనకి ఇప్పుడు ఎన్నో వచ్చాయండి. ఒకటి ఇంకుడు గుంతల వల్ల మన గ్రౌండ్ వాటర్ని పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా కూడా మనం ఏదైతే రూఫ్ మీద పడ్డ వాటర్ ఉంటుందో దాన్ని ఒక ఫిల్టర్స్, అంటే మోడర్నైజేషన్లో కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి మనకి. ఇలా రెయిన్ వాటర్ని మనం కానీ ఉపయోగించుకుంటే వాటర్ కొరతని మనం చాలా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఉన్నాయి వాటర్లో ఏంటిదంటే ఫిల్టర్స్ని పెట్టుకొని రెయిన్ వాటర్ని యూజ్ చేసుకోవడము, మళ్ళీ రీసైకిల్డ్ వాటర్ అంటే మనం యూజ్ చేస్తున్నాం కొన్ని ఫ్లష్గా మనం హ్యాండ్ వాష్కి యూజ్ చేసుకునే వాటరు. సో కిచెన్లో వేస్ట్ అయిన వాటర్ని కూడా మనం వాటిని కూడా ఫిల్టర్స్ని పొందుపరిచి వాటిని మళ్ళీ రీసైకిల్ చేసుకొని కూడా బాత్రూమ్ యూసేజ్ కోసము, ఫ్లష్ ట్యాంక్ యూసేజ్ కోసం కూడా మనకు వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు ఇంకుడు గుంతను కూడా కంపల్సరీ ప్రపోజల్ చేసి ఆ ఇంకుడు గుంతకు ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ ప్లాన్లో చూపించాకనే మళ్ళీ పర్మిషన్ అనేది ఇస్తున్నారు. అదేవిధంగా ఈ మనం ఇంకుడు గుంతలు కాన్సెప్ట్తోనే ఇప్పుడు రెయిన్ వాటర్ని కూడా కొన్ని ఫిల్టర్స్, రెయిన్ వాటర్ మొత్తాన్ని కూడా కలెక్ట్ అయిన తర్వాత రెయిన్ వాటర్ పోయే దగ్గర అవుట్లెట్ దగ్గర ఒక చిన్న ఫిల్టర్ని అమర్చుకొని ఆ ఫిల్టర్ని ప్యూరిఫై అయిన వాటర్ని మనం ట్యాంక్లో వేసేసుకొని ఆ ట్యాంక్ నుంచి మళ్ళీ మనం కనెక్షన్స్ ఇచ్చుకునేది. మనం రానున్న తరాలకు కొంచెం వాటర్ని అందించే వాళ్ళతో. సాధారణ వర్షపాతం రోజున 100 చదరపు మీటర్ల పైకప్పు ఉన్న ఆవరణలో కురిసిన వాన నీరు రోజుకు దాదాపు 2000 లీటర్లు ఉంటుందని అంచనా. ఆ మొత్తం భూమిలో ఇంకేందుకు 6 చదరపు మీటర్ల ఇంకుడు గుంత సరిపోతుంది. నీరు లేని బోరును ఇంకుడు గుంతగా మార్చడం వల్ల సాధారణ ఇంకుడు గుంత కంటే నీరు ఎక్కువ ఇంకుతుంది. 6 చదరపు మీటర్ల గుంతలో ఇంకే నీటి కంటే 5 నుంచి 10 రెట్ల నీరు ఎక్కువ ఇంకుతుందని అంచనా. తగ్గుతున్న భూగర్భ జలాలు పెరిగేందుకు అత్యంత ఉపయుక్తం. వృధాగా పోయే వాన నీటిని ఉపయోగించుకోవచ్చు. వాన నీటిలో ఎలాంటి కాలుష్యం ఉండదు. స్వచ్ఛమైన నీరు, ఎలాంటి రసాయనాలు ఇందులో ఉండవు. రోడ్లు, ఇతర ప్రదేశాల్లో వరద ప్రవాహాన్ని తగ్గిస్తాయి. ఇంకుడు గుంత సమీప బోర్లను పనిచేసేలా చేయడంతో పాటు ట్యాంకర్ల అవసరం లేకుండా చేస్తుంది. ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా ఆదుకుంటుంది. ఎండిన బోర్లు మళ్లీ వినియోగంలోకి వచ్చి నీటిని అందిస్తాయి. భూగర్భ జలాలు అడుగంటే కొద్దీ బోర్లు ఎండిపోతున్నాయి. 500-600 అడుగుల్లోని బోర్లలో నీరు ఉండే అవకాశమే లేకుండా పోయింది. ఎండిన బోర్లు నిరుపయోగమే అని అనుకోవలసిన అవసరం లేదు. వాటిని ఇంకుడు గుంతలుగా మార్చుకోవచ్చు. అపార్ట్మెంటు, స్వతంత్ర భవనాల్లో భూగర్భ జలాలు పెంచి వాన నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకునే పద్ధతులు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిల్టర్ ఏదైతే మనకి రూఫ్ టాప్ స్లాబ్ ఏరియా ఉంటుందో అక్కడి నుంచి మనం అవుట్లెట్ అనేది పెట్టుకోవాలి. ఈ అవుట్లెట్ పైప్ ద్వారా మనం ఏదైతే గ్రౌండ్ వాటర్ నుంచి ఒక 10 అడుగుల్లో కానీ మనం ఈ ఫిల్టర్ అనేది అమర్చుకోవాలి. ఈ ఏదైతే రెయిన్ వాటర్ మొత్తం కలెక్ట్ అవుతుందో ఈ అవుట్లెట్ ద్వారా ఫిల్టర్లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 ఫిల్టర్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఒకటి మనకి ఫిల్టర్డ్ వాటర్, ఇంకొకటి వేస్టేజ్ వాటర్. ఏదైతే మనకి చెత్త చెదారం అంతా ఉంటుందో అది మనకి వేస్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఫిల్టర్ అయిన వాటర్ మనకి ఇందులో సంపులో కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సంపు నుంచి కలెక్ట్ చేసుకున్న వాటర్ మనం డొమెస్టిక్ పర్పస్ అంటే మనకు వాష్రూమ్స్లో కానీ ప్లాంటేషన్లో కానీ అలాగే మనం సింక్లలో వాడుకోవడం కోసం మనం ఈ వాటర్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గ్రావిటీ బేసిస్ మీద ఉంటుంది. మనకి పవర్ అనేది అవసరం లేదు. ఏదైతే వాటర్ ప్రెషర్ ఉంటుందో అదంతా ఇక్కడ కలెక్ట్ అవుతుంది. ఇందులో ఉండే మెష్ వచ్చి స్టీల్ మెష్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద స్లాబ్ ఏరియా అంటే మనకి ఏదైతే 1000 గజాల ఎస్ఎఫ్టీ ఉన్నప్పుడు మనకి FL 180 అని అంటారు. ఆ FL 180 పెట్టుకున్న తర్వాత మనకి ఫిల్టర్ అనేది వాటర్ అవుతుంది. ఈ అవుట్లెట్ పైప్ కూడా మారుతూ ఉంటుంది. ఏదైతే మనకి రెయిన్ వాటర్ ఎస్ఎఫ్టీ పెరుగుతున్న కొద్దీ మనకి ఫిల్టర్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే అవుట్లెట్ పైప్ డయా కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రెషర్ అది తట్టుకోవాలి కాబట్టి. ఈ వాటర్ ఫిల్టర్ అయిన వాటర్ కానీ మనం ఇట్లా పెట్టుకుంటే ఏదైతే ఎక్సెస్ వాటర్ అంటే మనకి రెయిన్ వాటర్ నుంచి వచ్చే ఎక్సెస్ వాటర్ అది ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి, మనం దాన్ని ఇంకుడు గుంతలోకి అమర్చుకోవాలి. ఇంకుడు గుంతలోకి అమర్చుకున్న తర్వాత గ్రౌండ్ వాటర్ అనేది మనకి రీఛార్జ్ అవుతుంది. ఈ ఫిల్టర్ అయిన వాటర్ త్రూ ప్లంబింగ్ మొత్తం సిస్టమ్ ద్వారా మనం వాష్రూమ్స్కి కానీ మనకి డొమెస్టిక్ పర్పస్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎక్సెస్ వాటర్ అనేది మనకి ఇంకుడు గుంతలోకి కనెక్ట్ చేసుకోవచ్చు. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంత ఇంటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. సాంకేతికత వినియోగంతో సేఫ్టీ లాకర్ల అందుబాటు కొత్త పుంతలు తొక్కుతుంది. ఇటీవలి కాలంలో గేటెడ్ కమ్యూనిటీలో ఈ డిజిటల్ ఐరన్ సేఫ్లు అందుబాటులోకి వస్తున్నాయి. మరి మీ విలువైన వస్తువులను భద్రపరిచేందుకు సరికొత్త లాకర్ల విశేషాలేంటో గృహశోభలో తెలుసుకుందాం.
సాంకేతికత వినియోగంతో సేఫ్టీ లాకర్ల అందుబాటు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో బోను పెట్టెల్లో దాచుకునే విలువైన వస్తువులు తర్వాత ఇనుప బీరువాలలోకి మారాయి. కాలక్రమంలో బ్యాంకు లాకర్లకు స్థానచలనమయ్యాయి. ప్రస్తుతం అక్కడి నుంచి నేరుగా డిజిటల్ ఐరన్ సేఫ్లలో భద్రమైన స్థానాన్ని ఎంచుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో గేటెడ్ కమ్యూనిటీలో ఈ డిజిటల్ ఐరన్ సేఫ్లు అందుబాటులోకి వస్తున్నాయి. విశాఖలో తొలిసారిగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో అందుబాటులోకి వచ్చిన ఈ డిజిటల్ లాకర్ విశేషాలు ఇవి. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వారి విలువైన వస్తువులను భద్రపరిచేందుకు ఏర్పాటైన లాకర్లివి. పూర్తిగా ఇవి సాంకేతికత ఆధారంగా పనిచేస్తాయి. అలా అని వాస్తవంగా లాకర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్ సాంకేతికతలో ఆపరేట్ అయ్యే ఈ లాకర్ పూర్తి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఆ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఆ ఎలక్ట్రానిక్ డిజిటల్ లాకర్ల విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సో మీరు ఎప్పుడైతే లాకర్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఇలా ఒక స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి గెట్ స్టార్టెడ్ అని కొట్టిన వెంటనే యూ కెన్ చూస్. మీకు ఒక ఓటీపీ వచ్చింది. ఇట్స్ అ డైనామిక్ పిన్ అన్నమాట. ఆ పిన్ మీకు యాప్లో అవైలబుల్ ఉంటుంది. ఆ యాప్లోకి ఎంటర్ అవ్వడానికి యూ జస్ట్ పుట్ యువర్ ఫింగర్ ప్రింట్ ఆఫ్ బయోమెట్రిక్ అండ్ తర్వాత విజిట్ నౌ లేదా స్కెడ్యూలో విజిట్ అండ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. రైట్ నౌ మనం వెళ్తున్నాం కాబట్టి లెట్స్ జస్ట్ క్లిక్ విజిట్ నౌ. ఈ డైనామిక్ పిన్ని యూ ఎంటర్ హియర్ అన్నమాట. వన్స్ కన్ఫర్మ్ చేసేసిన వెంటనే డోర్ ఆటోమేటిక్గా అన్లాక్ అయ్యిద్ది. ఫస్ట్ లేయర్ ఆఫ్ అథెంటికేషన్ అయిన తర్వాత మీరు ఇక్కడ లోపలికి వస్తారు. ఇక్కడ మళ్ళీ ఒక డైనామిక్ 6 డిజిట్ పిన్ ఎంటర్ చేస్తారు. అది కూడా మీకు యాప్లో నెక్స్ట్ స్టెప్ అని కొట్టిన వెంటనే సెకండ్ లేయర్ ఆఫ్ పిన్ ఎంటర్ అవుద్ది. కన్ఫర్మ్ అని కొట్టిన వెంటనే లోపల ఉన్న రోబోట్ కూలీ విల్ గో మీ లాకర్ని ఈ టేబుల్ మీదకి తెచ్చిద్ది అనమాట. దిస్ ఇస్ ఫుల్లీ ఆటోమేటెడ్. మీకు లాంగ్ లైన్స్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంక్ మేనేజర్ కోసం మీ టైం మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సండే సాటర్డే తేడా లేకుండా ఎవ్రీడే మీరు ఎప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 60 seconds మీ లాకర్ ఈ టేబుల్ మీదకి వచ్చింది. లోపల ఉన్న రోబోట్ మీ లాకర్ని ఫెచ్ చేసుకుని మొత్తం వే అంతా తీసుకొచ్చి ఈ యాక్సెస్ బేకి తెచ్చిద్ది అనమాట. సేఫ్ ఇలా బయటకు వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు లాక్ పెట్టుకుంటాకి మేము ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చాం. మీ లాక్ మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇది లాకర్. మేము లాకర్ ఎలా డిజైన్ చేసామంటే మీరు పైకి ఓపెన్ చేసుకుంటారు. సో మీరు ఏ ఐటమ్ ఎక్కడ పెట్టారో కూడా మీకు కంప్లీట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. వెనక్కి ఎక్కడికన్నా ఇట్స్ ఈజీ టు యాక్సెస్. అండ్ అయిన తర్వాత సింపుల్ జస్ట్ క్లోజ్ చేసి లాక్ చేసి అండ్ వీఆర్ డన్. లాకర్ని వెనక్కి పంపించడం కూడా ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడికి వెళ్ళి రిటర్న్ సేఫ్ అని కొట్టిన నెక్స్ట్ సెకండ్ మీకు ఒక చెక్ లిస్ట్ వస్తుంది. ఐ హ్యావ్ క్లోజ్ మై సేఫ్, I have locked my safe and taken the key and haven't left anything behind. Compulsory, you have to do all the checklist. And then once you click on confirm, the locker weight బయటకు వస్తుంది. ఈ రూమ్లో మీరు చూసినట్టయితే 2 సెన్సర్స్ ఉంటాయి. ఒకటి ఆక్యుపెన్సీ సెన్సర్, ఇంకోటి ఫాల్ డిటెక్షన్ సెన్సర్. ఆక్యుపెన్సీ సెన్సర్ అంటే రూమ్ లో ఎంత మంది ఉన్నారు, 1+4 పీపుల్ నే అలౌ చేస్తాం యూజువల్ గా. ఇక్కడ ఎగ్జిట్ అని నొక్కిన వెంటనే ద డోర్ విల్ బి ఆటోమేటికల్లీ అన్లాక్డ్. ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఒక ఇంటి గృహబలాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? మనం ఒక ఇంటిలో గృహబలం ఉందా లేదా అనేటువంటిది ఏ విధంగా తెలుసుకుంటాము అంటే, సహజ సిద్ధంగా మనం ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు ఈ యొక్క సెట్ బ్యాక్స్ మొత్తం కూడా ఫైనల్ చేసినప్పుడు ఇంత క్షేత్రపదము అని చెప్పేసి తీసుకున్నప్పుడు ఆ క్షేత్రపదాన్ని 8తో హెచ్చవేసి 27 అశ్వన్యాది నక్షత్రాలతో కనుక డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి శేషం
ఆ యొక్క నక్షత్రానికి, ఆ గృహస్థుడి నక్షత్రానికి తారాబలం సరిపోవాలి. ఇది ముఖ్య విషయం. అదేవిధంగా పేరుని బట్టి మనకి నిర్ణయించినటువంటి ప్లేసులో ద్వారబంధం కంపల్సరీగా ఉండి తీరవలసిందే. ఆ యొక్క వర్గుల్లో ఉండేటువంటి పేరుని బట్టి, అంటే ఇప్పుడు చరణ్ అని చెప్పి తీసుకుందాం అనుకోండి, చా వర్గుకి సంబంధించి దక్షిణము, దక్షిణ ఆగ్నేయంలో కంపల్సరీగా ద్వారబంధం ఉండాలి. ఇట్లా మనం ద్వారబంధాలు ఈ విధంగా పెట్టి క్షేత్రపద నిర్ణయం చేసి ఈ నక్షత్ర బలం పెట్టి మనం ఎప్పుడైతే ఇల్లు కట్టుకుంటామో ఆ ఇంట్లో ఉండేటువంటి గృహస్థులకి అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఇక్కడ రాశి రీత్యా, నక్షత్ర రీత్యా పెట్టేటువంటి బలం గృహగణితం ద్వారా తీసుకోవాలి. అదేవిధంగా పేరు బల రీత్యా పెట్టేటువంటిది గృహ అర్వణం ద్వారా మనం ఈ యొక్క ద్వారబంధాల ఎంపిక అనేటువంటి చేసుకొని ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ అవసరము, ఎక్కడ అవసరం లేదు అనేటువంటిది పూర్తిగా నిర్ణయించుకొని ఆ యొక్క ఇంటి నిర్మాణం చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇది నేటి శ్రేణిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.